సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ 2 టౌన్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో గల పోలింగ్ స్టేషన్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి వారి ఓటు హక్కును సద్వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి వేలును చూపి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ సిటీ పరిధిలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు సరైన మౌలిక సదుపాయాలు లేవని గుర్తించామని వాటి గురించి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కుటుంబ పరంగా వచ్చి 33వ బూత్లో నా ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. కాకుండా అవగాహన ప్రకారం మధ్యాహ్నం 12 అయ్యే సమయానికి 50% దాటించాలని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క ప్రజాక్షేత్ర కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయం సాధిస్తారని అందరూ భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఎక్కువ పోలింగ్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతాన్ని ఇప్పుడు భావిస్తాను. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏర్పాట్ల వరకు చూస్తే అక్కడ కొన్ని లోపాలు ఉండడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ పెట్టడం కానీ చెప్పాము మేము ఆల్రెడీ. వాటర్ ఫెసిలిటీస్ లైన్లు పెద్ద పెద్ద లైన్లు ఉన్న వల్ల కొందరు ఎండలు ఉండే పరిస్థితి ఉంటుంది. అన్నీ కూడా ఆర్ఓ గారు చెప్పాం, ఇమీడియట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటర్ ఫెసిలిటీస్ ఎండలో ఉంటారు వాళ్ళు టెంట్లు వేయమని చెప్పి 2 తప్ప మిగతా ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు.